అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయానికి అరిష్టం పట్టుకున్నట్టుంది. దరిద్రం పట్టుకుంది. వదలట్లేదు ఆ దరిద్రం. ఇప్పటికే రాష్ట్రం ఆర్థికంగా అతలాకుతలమైంది. అప్పులు చేస్తేనే బండి నడుస్తుంది. రకరకాల సమస్యలు ఉన్నాయి, అనేక సమస్యలు ఉన్నాయి. అధికార విపక్షాల మధ్య మాట్లాడలే కానీ చాలా సమస్యలు ఉన్నాయి. అవన్నీ వదిలేసి దేవుడి విషయంలో ఒక విషయాన్ని పట్టుకొని ఏం చెయ్యకూడదో అది చేస్తున్నారు. ఎంతవరకు వెళ్ళకూడదో అంతవరకు వెళ్తున్నారు. ఇన్నాళ్ళు వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం కల్తీ నెయ్యి అనే వరకు మాత్రమే మాట్లాడారు. ఇన్నాళ్ళు రాజకీయ అవసరాల కోసం, రాజకీయ స్వార్థం కోసం స్వామివారి పేరుని మాత్రమే వాడుకున్నారు. తిరుమల కొండలను మాత్రమే వాడుకున్నారు. ఇప్పుడు ఏకంగా ఫోటోలను కూడా వాడుకున్నారనమాట. నెక్స్ట్ లెవెల్ పీక్స్కు వచ్చేశారు. సో ఈరోజు తిరుమల వెంకటేశ్వర స్వామి ఫోటోలను ప్లకార్డులుగా పట్టుకొని వైసీపీ సభ్యులు అసెంబ్లీ శాసన మండలిలో అడుగుపెట్టారు. దాన్ని కూటమి తీవ్రంగా తప్పుపట్టి ఇమీడియట్గా వాళ్ళందరూ కూడా సమావేశమై లోకేష్ గారు, అనిత గారు, పయ్యావుల కేశవ్ గారు అండ్ బీజేపీ నాయకులు, జనసేన నాయకులు సమావేశమై వైసీపీ వాళ్ళు చేసిన తప్పు, మండలిలోకి స్వామివారి ఫోటోని తీసుకురాకూడదు, సో ఖచ్చితంగా దీని మీద సీరియస్గా ఫైట్ చేయాలని చెప్పి వాళ్ళు ఇమీడియట్గా చైర్మన్ పోడియం దగ్గరికి వెళ్ళి బయటేయించడం ఇవన్నీ జరిగాయి. సో ప్రస్తుతానికి దీని మీద విచారణ జరిపిస్తామని చెప్పారు. అయితే అసలు దేవుడి ఫోటోలు తీసుకువెళ్లాల్సిన అవసరం ఏంటో వైసీపీకి నాకు అర్థం కాల. అంటే ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళరు, దేవుడి పేరుతో రాజకీయం విషయంలో ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళర్లే అనుకున్న దశలో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారు. ఈ పెర్ఫార్మెన్స్లో ఎవరూ తగ్గట్లేదు సుమి. ఇక్కడ ఏదైనా సరే నాణేనికి రెండు వైపులు ఉంటుంది. ఇక్కడ వైసీపీ వాళ్ళకి వాళ్ళ బలమైన వర్షన్ వాళ్ళకు ఉంది. పైగా ఇప్పుడు హెరిటేజ్ కూడా రంగంలోకి దిగింది కాబట్టి నిజంగా హెరిటేజ్కు ఇందాపూర్ డైరీకి లింకులు ఉన్నమాట వాస్తవం. హెరిటేజే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో చెప్పారు, మా కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇందాపూర్ డైరీ అని. అలాగే ఇందాపూర్ డైరీ టీటీడీ నెయ్యి సరఫరా చేస్తున్నమాట వాస్తవం. టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఇందాపూర్ డైరీకి కూడా వచ్చినమాట వాస్తవం. సో ఈ రకంగా చంద్రబాబు గారు అధికార దుర్వినియోగానికి పాల్పడి తమ హెరిటేజ్ వాళ్ళ కంపెనీకే టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ ఇచ్చారు. సో ఇదంతా కూడా దానికోసమే అసలు ఈ కల్తీ నెయ్యి వ్యవహారాన్ని తెర మీదకి తెచ్చారు చంద్రబాబు గారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఆరోపణ, వాళ్ళ వాదన. సో వీళ్ళు మొదటి నుంచి కూడా ఒకటే మాట మీద ఉన్నారు. సో ఇప్పుడు దీనికి కంక్లూజన్ ఎక్కడ ఉంటుంది, క్లైమాక్స్ ఎక్కడ ఉంటుంది? నిజానికి కేంద్రం కల్పించుకుంది వెంకటేశ్వర స్వామి విషయంలో అండ్ టీటీడీ లడ్డు విషయంలో ఏది పడితే అది మాట్లాడొద్దు. ఇప్పటికే దాని విషయంలో చాలా బ్యాడ్గా ఉంది జనంలోన. సెంట్రల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ వ్యవహారం చాలా వరస్ట్గా చెప్తున్నాయి. సో మనం తగ్గితే వాళ్ళు తగ్గుతారు, మీరు ఆ విషయంలో రాజకీయం చేయడం తగ్గించండి అని చెప్పి ఆల్రెడీ సెంట్రల్ పెద్దల నుంచి రాష్ట్ర పెద్దలకు కొంత సమాచారం వచ్చిందనేది ఒక ఇన్ఫర్మేషన్, ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్. అందుకే కల్తీ నెయ్యి విషయంలో 2-3 రోజుల నుంచి కూడా టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు అంతగా మాట్లాడట్లా, కానీ వైసీపీ వాళ్ళు అగ్రెసివ్గా ఉన్నారు. సో ఇప్పుడు తాజాగా ఈరోజు వాళ్ళు ఫోటోలు కూడా తీసుకురావడం చూస్తే మాత్రం వైసీపీ వాళ్ళు ఇప్పట్లో ఈ అంశాన్ని వదిలేలేరు. స్వామివారిని అపవిత్రం చేశారు, స్వామివారిని అలా చేశారు, ఇలా చేశారని చెప్పి వైసీపీ వాళ్ళు మీడియా ముందు అండ్ స్పీకర్ మండలిలోనూ హడావిడి చేయడానికి రెడీ అవుతున్నారు. అసలు మేము చేసిన తప్పేమీ లేదు, వాళ్ళే మొత్తం చేశారు అని చెప్పడానికి వీళ్ళు రెడీ అవుతున్నారు. కాబట్టి ఓవరాల్గా ఎవరి పెర్ఫార్మెన్స్ వాళ్ళు ఇస్తున్నారు, ఎవరి వాదన వాళ్ళు చెప్తున్నారు, ఎవరికి వాళ్ళు దేవుణ్ణి వాడేసుకుంటున్నారు. గత 15 రోజుల నుంచి జరుగుతున్నదైతే ఇదే. ఇది ఎక్కడి వరకు దారితీస్తుందో చెప్పలేం. అది ఇప్పుడు వరకు ఎప్పుడూ లేదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కావచ్చు, ఇతర రాష్ట్ర రాజకీయాల్లో కావచ్చు ఉన్నాయి. అధికార విపక్షాలకు మధ్య అనేక వివాదాలు ఉన్నాయి, అనేక దారుణాలు ఉన్నాయి. ఒకరినొకరు ఒకప్పుడు 2009-10 ఆ టైంలో అసెంబ్లీలో ఒకరికొకరు కాలర్ కూడా పట్టుకున్నారు కాంగ్రెస్ అండ్ తెలుగుదేశం పార్టీ సభ్యులు. అండ్ 2014 నుంచి 2019 మధ్య అయితే ఎమ్మెల్యేలు ఒకరినొకరు సవాలు చేసుకున్నారు, మేసం తిప్పుకున్నారు, బయటికి రాని సంగతి చూసుకుంటానని బెదిరించుకున్నారు. అంతవరకు వెళ్ళాయి. అంటే వాళ్ళ రాజకీయ గొడవల్లో భాగంగా సవాళ్ళు, ప్రతిప సవాళ్ళు ఉన్నాయి. అండ్ కాలర్లు పట్టుకునే వరకు అప్పుడప్పుడు జరిగాయి తప్ప రాజకీయంగా మాట్లాడుకున్నారు, వాదులాడుకున్నారు తప్ప దేవుడి ఫోటోని లోపలికి తీసుకువెళ్ళలేదు ఎప్పుడు కూడా. ఏ ఆలయం మీద చర్చ జరుగుతున్నప్పుడు కూడా తీసుకువెళ్ళలేదు. కానీ ఫస్ట్ టైం వైసీపీ వాళ్ళు మాత్రం స్వామివారి ఫోటోని అసెంబ్లీకి తీసుకువెళ్ళడం ఒక పెద్ద రాజకీయ దుమారానికి రేపింది. సో అందుకే దేవుణ్ణి మరింత ఎక్కువగా లాగుతున్నారు, ఈ రాజకీయ మురికిని ఆయనకు అంటిస్తున్నారు
అందులో వైసీపీ వాళ్ళు ముందంజలో ఉన్నారు. ఎవరూ తగ్గట్లేదు, కానీ వైసీపీ వాళ్ళు ఇంకొంచెం పీక్స్లో ఉన్నారు. అలా ఉన్నారు కాబట్టే వాళ్ళు ప్లకార్డులు పట్టుకొని వచ్చారు. స్వామివారి ఫోటో పట్టుకొని అసెంబ్లీకి, శాసనమండలికి వచ్చారు. కాబట్టి ఇది ఏ స్థాయికి వెళ్ళినా రాష్ట్రానికే నష్టం అనేది గుర్తుంచుకోవాలి. ఆ విషయం తెలుసు కాబట్టే కేంద్రం చాలా జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పింది అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ.